ఇప్పుడున్న ఫీమేల్స్ లో మేజర్ కన్సర్న్ వచ్చేసి థైరాయిడ్. సో అది టీనేజ్ లో అటాక్ అవుతుందా, లేదంటే 30s, 40s, ఏదో ఒక స్టేజ్ లో ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. అది మైల్డ్ గా కానీ ఏదన్నా అంటే ఈ లెవెల్లో వస్తుంది కదా సార్ ఇలాంటివి. సో మీ సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఎలా క్యూర్ చేస్తున్నారు వీటికి? ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వలన అధిక బరువు వస్తున్నారు. జనరల్గా ఓవర్ ఈటింగ్ వలన వచ్చే అధిక బరువు వేరు, థైరాయిడ్ వలన వచ్చే ఒబెసిటీ వేరు. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనం ఎట్లా పరిష్కరిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం ఏంటి? ఇక్కడ థైరాయిడ్లో ఏముంటాయి? T3, T4, TSH. T4 అంటే థైరాక్సినైన్, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. T3 ట్రైఐడోథైరోనైన్, అది యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అది మన ఇక్కడ యాడమ్ యాపిల్ లాగా ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. T4 T3గా కన్వర్ట్ అవ్వాలంటే ఎక్కువగా 20% గట్లోనో పెరిఫరల్ టిష్యూస్లోనో కన్వర్ట్ అవుతుంది. అది బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే తప్పితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవుతుంది. అది ఎక్సెస్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ సిగ్నల్ ఇస్తే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. TSH ఎప్పుడైతే ఎక్కువ ఉందో హైపోథైరాయిడ్ అంటాం, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. తక్కువ ఉందంటే అది హషిమోటో థైరాయిడైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ కండిషన్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కన్వర్షన్ సరిగా జరగాలంటే ఏం చేయాలి? T4 T3గా కన్వర్ట్ అవ్వాలంటే, బ్యాలెన్స్డ్ ప్రొడక్షన్ ఆఫ్ TSH జరగాలంటే ఏం చేయాలి? ఇది అర్థం చేసుకున్నప్పుడు బేసిక్గా ఫంక్షన్ తక్కువ అవుతుందంటే ఏదర్ సిలీనియం, జింక్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ బాడీలో ఉంటే ఈ కన్వర్షన్స్, ఈ ఫంక్షనింగ్, హార్మోన్ ఫంక్షనింగ్ సరిగా జరగదు. వాటిని అడ్రస్ చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ ఇచ్చి, ఆహార విధానంలో మార్పులు చెప్పి, జీవనశైలిలో మార్పులు చెప్పి, వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ప్రోగ్రాంలో పెడితే 100 daysలో ఖచ్చితంగా థైరాయిడ్ రివర్స్ అవుతుంది. ఓకే.